నమస్కారం. జన్మజాతక చక్రంలో రెండవ భావాధిపతి 6, 8 లేదా 12వ భావాల్లో ఉంటే దరిద్ర యోగం ఏర్పడుతుంది. 6వ భావంలో ఉంటే అప్పులు, కేసులు, వైద్య ఖర్చులు పెరుగుతాయి. 8వ భావంలో ఉన్నప్పుడు డబ్బు బ్లాక్ హోల్లో పడ్డట్టు తరిగిపోతుంటుంది. 12వ భావంలో ఉంటే వ్యర్థమైన విదేశీ సంబంధిత ఖర్చులు, ఆసుపత్రిలో ధన వ్యయం, బయటికి చెప్పుకోలేనటువంటి ఖర్చులు అధికం అవుతాయి. తక్షణ లాభాలపై అత్యాశ ఉంటే మాత్రం ఇలాంటి జాతకులకి అంతే వేగంగా నష్టాలు కూడా వస్తాయి. జన్మజాతక చక్రంలో 11వ భావాధిపతి అంటే లాభాధిపతి 6వ భావంలో ఉంటే లాభాలు కాస్త రుణం, వివాదాల బంధంలో చిక్కుకుపోతాయి. 8వ భావంలో ఉంటే లాభాలు అకస్మాత్తుగా వచ్చినట్టే వచ్చి అకస్మాత్తుగా నష్టాలు కూడా వెన్నంటే ఉంటాయి. 12వ భావంలో ఉంటే గోప్యమైన ఖర్చులు అంటే చెప్పుకోలేనటువంటి ఖర్చులు, అతి దానం, అపాత్ర దానం చేయడం ద్వారా కరిగిపోతాయి. జన్మజాతక చక్రంలో 2వ భావాధిపతి 8వ భావంలో ఉండి 8వ భావాధిపతి 6 లేదా 12వ భావాల్లో ఉంటే మాత్రం డబ్బు సంపాదించిన ఆస్తి మొత్తం కరిగిపోతుంది. సేవింగ్స్ ఏమాత్రం నిలబడవు. ఆర్థిక స్వేచ్ఛ అనేది వీరికి దూరం అవుతుంది. షార్ట్ కట్ లోకి వెళితే మాత్రం నష్టాలు వేగంగా వస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు తప్పనిసరి, లేకపోతే దివాళా తీసే ప్రమాదం పొంచి ఉంటుంది. 8వ భావాధిపతి 2వ భావంలో ఉండి 6, 8 లేదా 12వ భావాలతో సంబంధం కలిగి ఉంటే కుటుంబ ధనం, వాక్చాతుర్యం, నైతిక విలువలపై ఒత్తిడి పెరుగుతుంది. ధనం అకస్మాత్తుగా అకస్మాత్తుగా మొత్తం ఖర్చు అయిపోతుంది. రుణాలు, క్రైసిస్, గోప్య ఖర్చులు పెరుగుతాయి. ఈ స్థితిలో దివాళా యోగం అనేది యాక్టివేట్ అవుతుంది. అందుకనే రిస్క్ మేనేజ్మెంట్ చాలా కీలకం. ఇతరుల బాధల నుండి సంపాదించిన ధనం వీరికి శాపంగా మారుతుంది. 8వ భావం డబ్బుకి బ్లాక్ హోల్ లాంటిది, చూసినంతలోనే కరిగిపోతుంటుంది. అందుకనే ధనంపై కంట్రోల్, విలువలపై స్పష్టత, వీరు చేస్తున్న కర్మలపై అవగాహన ఉండడం చాలా అవసరం. స్థిరత్వం కోసం దీర్ఘకాలిక పెట్టుబడులు చేయాలి. షార్ట్ కట్ల ద్వారా డబ్బు రెట్టింపు చేయాలనే ఆలోచనను వీరు నివారించాలి. అధిక క్రెడిట్ లేదా రుణాలు తగ్గించాలి. సేవింగ్స్ ను ఆటోమేట్ చేయాలి. నైతిక ఆదాయ మార్గాలు మాత్రమే వీరికి ఆశీర్వాదం అవుతాయి. ధన ఆశీర్వాదం కావాలంటే విలువలు, ధర్మం, దీర్ఘకాలిక దృష్టి ఇవి అవసరం అవుతాయి. ఇలాంటి లోతైన జ్యోతిష్య సూత్రాలు తెలుసుకోవడానికి ఆస్ట్రోవేద క్రియేషన్స్ ఛానల్ను ఫాలో చేయండి.